చేతికొక పని చెప్పును దొంగ సాతాన్ చెంతకొచ్చి చేతికొక పని చెప్పును చేయొద్దు చేయొద్దు ఎదిరించు వాని పని మన కసలొద్దు చేయొద్దు చేయొద్దు ఎదిరించు వాని మన కసలొద్దు. లాస్ట్ వెరీ గుడ్, చాలా మంచి పిల్లలు, మీకు ప్రైజులు కూడా ఉన్నాయి. సరే, దొంగ సాతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును దొంగ సాతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాని మార్గం మన కసలొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాని మార్గం మన కసలొద్దు. ఇప్పుడు బాయ్స్ పాడతారా గర్ల్స్ పాడతారా? గర్ల్సే నా ఫస్ట్ ఐడియా. నేనైతే బాయ్స్ పాడతామా? ఓకే, మీరు సైలెంట్గా ఉండాలి. ఫస్ట్ ఏంటి? తర్వాత 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 వెరీ గుడ్. చూడు, బాయ్సే పాడతాం. దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికొక వింత చూపును దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికొక వింత చూపును చూడద్దు చూడద్దు ఎదిరించు వాని వింత మన కసలొద్దు చూడద్దు చూడద్దు ఎదిరించు వాని వింత మన కసలొద్దు దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును వినద్దు వినద్దు ఎదిరించు వాని కథ మన కసలొద్దు వినద్దు వినద్దు ఎదిరించు వాని కథ మన కసలొద్దు దొంగ సాతాన్ చెంతకొచ్చి చేతికొక పని చెప్పును దొంగ సాతాన్ చెంతకొచ్చి చేతికొక పని చెప్పును చేయొద్దు చేయొద్దు ఎదిరించు వాని పని మన కసలొద్దు చేయొద్దు చేయొద్దు ఎదిరించు వాని పని మన కసలొద్దు దొంగ సాతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును దొంగ సాతాన్ చెంతకొచ్చి కాలికొక వల వేయును వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాని మార్గం మన కసలొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాని మార్గం మన కసలొద్దు. భలే పాడారా, సైలెంట్ చేసుకోండి. ఇప్పుడు గర్ల్స్ చూద్దాం. స్టార్ట్ చేయండి మీరే. దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికొక వింత చూపును దొంగ సాతాన్ చెంతకొచ్చి కంటికొక వింత చూపును చూడద్దు చూడద్దు ఎదిరించు వాని వింత మన కసలొద్దు చూడద్దు చూడద్దు ఎదిరించు వాని వింత మన కసలొద్దు దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవిలో ఒక కథ చెప్పును దొంగ సాతాన్ చెంతకొచ్చి చెవిలో ఒక
వచ్చి బలవేయును దొంగ సాతాన్ చెంతకొచ్చి బలవేయును వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాణి మార్గం మనకసలొద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు ఎదిరించు వాణి మార్గం మనకసలొద్దు. అందరికి బాగా నచ్చింది, బాగా వచ్చింది. చిన్ని పాప పలకన్వా చిన్ని పాప చిన్ని పాప చిన్ని బాబు చిన్ని బాబు ప్రార్థించు నీవు ప్రార్థించు నీవు చిన్న పాప చిన్న పాప చిన్న బాబు చిన్న బాబు ప్రార్థించు నీవు ప్రార్థించు నీవు చిన్న పాప చిన్న పాప చిన్న బాబు చిన్న బాబు బైబిల్ పాటించు బైబిల్ పాటించు ఆయన కొరకై ఫలింపను ఫలింపను యేసురాజు యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. రండి రండి, మళ్ళీ వర్షం వస్తుంది. పలకండి. చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు, చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. పాడాలి, త్వరగా రావాలి. పాడుకుందామా? ఆయన కొరకే మనం ఏం చేయాలా? ఫలించాలి. అందుకు యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. సైతాన్ కూడా పిలుస్తుంది. రారా, సండే స్కూల్కి ఏం వెళ్తావు, చర్చికి ఏం వెళ్తావు? ఈరోజు ఇక్కడ చూడు, సెల్ ఫోన్లో పబ్జి గేమ్ వస్తూ ఉంది. ఫోన్లో ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఇవన్నీ చెప్పారు. అందుకే యేసు ప్రభు చిన్నపిల్లలంటే యేసయ్యకు ఎంతో ఇష్టం అన్నమాట. సరేనే, పాడుకుందామా? చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు, చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు. చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు, చిన్న పాప చిన్న బాబు ప్రార్థించు నీవు, చిన్న పాప చిన్న బాబు బైబిల్ పాటించు. ఆయన కొరకై ఫలింపను యేసురాజు నిన్ను పిలుచుచున్నాడు.
బండిలో ఎక్కేయండి. ఎక్కేయండి. పాడతా వినండి. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. ఇది రక్షణ రైలు బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. రక్షణ రైలు బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ. జిగి 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 కూ కూ. కలిసి పాడదామా? అక్కతో పాటి కలిసి పాడదాం. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ. జిగి 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 కూ కూ. జిగి 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 కూ కూ. చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. ఇది రక్షణ రైలు బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. రక్షణ రైలు బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. జిగి 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 మళ్ళీ మళ్ళీ బాగుంటే పాడుకుందామా? రైలు బండి అంటే రైలు అంటే అందరికి ఇష్టం కదా. జిగి 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 చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. చెల్లెలారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. ఇది రక్షణ రైలు బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. రక్షణ బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. జిగి 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 కూ కూ కూ. నెక్స్ట్ వారం మళ్ళీ ఈ పాటలను పాడు, పలికించు. 1 2 3 4 1 2 3 4. సిద్ధంగా ఉండు. సిద్ధంగా ఉండు. 5 6 7 8 5 6 7 8. దేవునిలో ఎదుగు. దేవునిలో ఎదుగు. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేర్చుము. ప్రేమతో వచ్చి హత్తుకొని కాపాడును. బీ రెడీ. జీ గెట్ రెడీ. We are everyday ఎగిరిపోదాం. ఎగిరిపోదాం అంటే అందరికి ఇష్టం కదా. 1 2 3 4 సిద్ధంగా ఉండు. 5 6 7 8. దేవునిలో ఎదుగు. 1 2 3 4. సిద్ధంగా ఉండు. 5 6 7 8. దేవునిలో ఎదుగు. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేర్చుము. ప్రేమతో వచ్చి హత్తుకొని కాపాడును. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేర్చుము. ప్రేమతో వచ్చి హత్తుకొని కాపాడును. Be ready. Get ready. We are everyday ఎగిరిపోదాం. ఎగరండి ఇప్పుడు కాదు.
పాటలో మళ్ళీ పాడుకుందాం ఫస్ట్ కా నుంచి. ఎలాగా? చెల్లెల్లారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. చెల్లెల్లారా తమ్ముళ్ళారా పరుగున రండి, త్వరగా వచ్చి రైలు బండిలో ఎక్కేయండి. ఇది రక్షణ బండి, మోక్షం వెళ్ళే రైలు బండి, రక్షణ బండి, మోక్షం వెళ్ళే రైలు బండి. జిగి 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 కూ కూ కూ, జిగి 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 కూ కూ కూ, జిగి 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 కూ కూ కూ, జిగి 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 కూ కూ కూ. 1 2 3 4 సిద్ధంగా ఉండు, 5 6 7 8 దేవునిలో ఎదుగు. 1 2 3 4 సిద్ధంగా ఉండు, 5 6 7 8 దేవునిలో ఎదుగు. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేర్చును, ప్రేమతో వచ్చి హత్తుకొని కాపాడును. దేవుడు చెప్పిన సూచనలన్నీ నెరవేర్చును, ప్రేమతో వచ్చి హత్తుకొని కాపాడును. Be ready, G get ready. We are every day. ఎగిరిపోదాము, ఎగిరిపోదాము. బైబిల్ ఎంతమంది దగ్గర ఉన్నాయి? మీ దగ్గర లేవా? ఇంట్లో నేను కూడా ఇప్పుడు లేవా? ఒకసారి మేడం ఫోన్ ఇంట్లో చేస్తాను. ఉన్నాయా? లేవంటే చెప్పండి, రేపు సండే తెచ్చిస్తాం. కొత్త నిబంధన ఉన్నాయి ఇంట్లో, తెచ్చిస్తాం. ఎవరెవరికి లేవు నిజంగా నిజాయితీగా చేతులు ఎత్తండి. ఇంటి దగ్గర కూడా లేవు అన్నవాళ్ళు లేవు. ఎవరెవరికి లేవు ఇలా చూడు, ఎవరెవరికి లేవు బైబిల్. సరే, నీకు లేవా? మీకు లేవా? కంప్లైంట్ బైబిల్ లేదా? వెరీ తెచ్చిస్తానులే. సండే స్కూల్కి రాలేదు ఈరోజు, ఇద్దరు సండే స్కూల్కి రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? వద్దులే, వద్దులే. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబులు చెప్తారా? నాకు ప్రశ్నించడం ఎక్కువ ఇష్టం అన్నమాట. మీకే బాయ్స్కు ఎవరు తొందరపడినా మార్కులు వెళ్ళిపోతాయి, ప్రైజులు వెళ్ళిపోతాయి. ఏహో మీరు, నేను ఎవ్వరు అంటేనే వాళ్ళే చేతులు ఎత్తి, మీరైనా ఒక్కరే పాలు థామస్ తప్ప. ఎందుకంటే మీరు నిదానంగా వాళ్ళు చెప్పకుంటే చేయొద్దాలి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అది ఏ పుస్తకంలో ఉంది? ఎవ్వరు చెప్పద్దు. మీరు కొత్త పిల్లలు ఫస్ట్ ఛాన్స్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను మీరు మనం అంతా చర్చికి వెళ్తాం కదా, అక్కడ అడగరా? సండే స్కూల్లో ఇలా అడగరా? ఏ చిన్నోడా, నీ పేరేం పేరు? చింటూ, అడగరా? ఆంటీ సండే స్కూల్లో అడగరా? నేను అడుగుతా, చెప్పండి. యెహోవా నా, ఇది చెప్పకుంటే మనం క్రైస్తవులమే కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. తెలియదా ఎవ్వరికి? నీకు తెలియదా? డేవిడ్ నీకు తెలియదా? నీకు భర్త అయితే తెలుసా? రాజు కదా నీ పేరు? జాన్ లే, చెప్పు. అయ్యా, వెరీ గుడ్, కూర్చో. ఎన్ని వచనాలు ఉంటాయి? 6 వచనాలు ఉంటాయి. చెప్పగలవా? 2 3 బైబిల్ పట్టుకోవాలా, కింద పెట్టద్దు. చెప్పు.
యెహోవా నా కాపరి, నాకేం కలుగదు. పక్షుల చోట్ల ఆయన నన్ను కరుణ చేయుచున్నాడు. సంపదల జన్ముల ఎదుట ఆయన నన్ను నడిపించును. వెరీ గుడ్. సైలెంట్ క్లాప్స్. అవన్నీ ఏమొద్దు, ఎంచినారు ఏం సైలెంట్ అవుతుంది. వెరీ గుడ్. తీసుకో. సరే, ఇప్పుడు గర్ల్స్ సీనియర్స్ ఉన్నారు కదా. అబ్రహాము తాత ఫస్ట్ బలిపీఠం ఎక్కడ కట్టారు? వినలేదా అబ్రహాం స్టోరీ? విన్నారా లేదా? ఎవరైనా చెప్పచ్చు లాస్ట్ వరకు. చాయిస్ కష్టంగా ఉంది కదా. అబ్రహాము ఫస్ట్, పెద్దవాళ్ళైనా చెప్పచ్చు, పెన్నులు ఇస్తాం. ఫస్ట్ ఆయన కాదు ఫస్ట్ బలిపీఠం కట్టాడు. ఫస్ట్ బలిపీఠం కట్టాడు. ఆ పేరు చాలా దగ్గర వినింటాం. కాదు, రెఫరెన్స్ చెప్తా, తీసి చదువుతారా? ఆంటీ వాళ్ళు కూడా తీయచ్చు బైబిల్. రెడీగా ఉన్నారా? మీరైనా చిన్నపిల్లలైనా రెడీగా ఉండాలా. ఆదికాండం 12:8. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకి తూర్పుననున్న గుంటకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యన గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. చూడండి, అండర్లైన్ చేసుకోవాలా. పేజ్ నెంబర్ 8, ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనంలో. అందుకే మీరు కూడా బైబిల్ తెచ్చుకోవాలా. ఫస్ట్ బలిపీఠం అబ్రహాము, మిగతా వాళ్ళు కూడా కట్టారు. ఫస్ట్ బలిపీఠం అబ్రహాము హాయికి బేతేలునకు మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టారు. అక్క మన అక్కే కాబట్టి ఏం ప్రైజ్ అవసరం. చూసి చదివినారు, చూడకుండా అన్నా ఉంటే. బాయ్స్, మొదటి రోజున దేవుడు ఏమి సృజించాడు? చెప్పు. ఇక్కడికి వచ్చి చెప్తురా, నువ్వు అక్కడ ఉంటే నాకు కనపడదు. ఇక్కడికి రా. బైబిల్ అది, నీ బైబిల్. వెలుగును ఎక్కడుంది తెలుసా అందరికి? ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం. ఫస్ట్ దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు కలిగి. గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అడుగుతా, ఈసారి సండే అప్పుడు కూడా అడుగుతా, మీరు హుషారుపడాలి. ఏం చేశాడు దేవుడు 1వ రోజున? వెలుగు కలగజేశాడు. ఇది మీరు చెప్పాలి చిన్న పిల్లలకు. నోవాహు తాత ఏం కట్టినాడు? ఫస్ట్ ఈమె మీకు సీనియర్కు ఎవరైనా తెలిసిన వాళ్ళైనా చెప్పచ్చు. ఎన్ని అరల ఓడ? 3. ఎన్ని అరలు? 3ఏనా? ఎక్కడుంది చెప్పండి. ఆదికాండము. అరలు పెట్టి అనింది కానీ 3 అరలు అనిందా? వచనం చెప్పగలరా? ఆదికాండము 6వ అధ్యాయము 16వ వచనంలో ఉంది. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఫస్ట్? అందరు కలిసి చెప్పారు కదా. ఒక్కరే చెయ్యి ఎత్తి చెప్పాలి. 3 అంతస్తుల
3 అంతస్తుల ఓడను తయారు వాయిస్ చెప్పాలి. ఆ పడవ చేసిన చెక్క పేరు ఏం పేరు? రాను. ఆ చెట్టు పేరు పెద్దవాళ్ళు కూడా చెప్పచ్చు. సండే స్కూల్ టీచర్ అసలు చెప్పదు. తుమ్మమానా కాదు. చెప్పండి చెప్పండి, ఆంటీ వాళ్ళకు వెళ్తాయా? మా శ్రీశైలంలో వాళ్ళు ఏదైనా అడిగితే గబగబ గూగుల్లో సెర్చ్ చేసి చెప్తారు నాకు. ఆంటీ వాళ్ళకి క్వశ్చన్స్ ఇస్తానా, గూగుల్లో చెక్ చేసి మళ్ళీ చెప్తారనమాట. ఇక్కడే ఉంది చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 14. సిద్ధి సారకపు మాను. సిద్ధి సారకపు మాను. చూడండి బైబిల్లో ఎంత మంచిగా ఉన్నాయో చూడండి, ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. ఇది అందరికీ క్వశ్చన్, బాయ్స్ గర్ల్స్ కలిపి చెప్పచ్చు. బైబిల్లో అన్నిటికన్నా పెద్ద పుస్తకం పేరే పేరు. నేనేం చెప్పాను, అందరు చేరుతున్నాను. ఒక్కరు మాత్రమే చేస్తారు. కీర్తనలు అధ్యాయం ఉంది మా వాళ్ళకి ఛాన్స్. జాన్కి ఇద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. చిన్న అధ్యాయం, బైబిల్లో చిన్న అధ్యాయం. 115. ఎన్ని వచ్చినాలు ఉండే చెప్పు. 2 వచ్చినాలు. చిన్న అధ్యాయం 2. వెరీ గుడ్. తీసుకున్నాను. ఈరోజు కంటెంట్ వాక్యము ఏమిచ్చాను? ఈరోజు కంటెంట్ వాక్యం ఏమిచ్చాను? డైరీలు పుస్తకాలు వెతకద్దు. కంటెంట్ వాక్యం ఏమిచ్చాను? తెలిసిన వాళ్ళు చేయొద్దు. చెప్పు, ఏముంది దాంట్లో? వెరీ గుడ్. బైబిల్ తీసుకో, బైబిల్ కింద పెట్టకూడదు. రెండేనా? అన్నీ అయిపోయేద్దాం, దేవుడు మనకు ఇంకా మంచిది ఇచ్చాడు. ఈ కొత్త పిల్లలు చెప్పాలా, మీరు ఎవ్వరు చెప్పండి. లాస్ట్ పుస్తకం పేరు ఏం పేరు? బైబిల్లో లాస్ట్ పుస్తకం మీరు ఎవ్వరు వద్దు. కొత్త పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. లాస్ట్ పుస్తకం ఈరోజు నల్లటన్న చూసావాలే. వెరీ గుడ్. బైబిల్ తీసుకో, బైబిల్. పాత నిబంధన లాస్ట్ పుస్తకం ఏంటి? ఇప్పుడు చేతలు. నీకు ఇచ్చింది కదా, నీకు వచ్చింది. సరే, మీరు చిన్న పిల్లలు, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, సువార్తలు ఎన్ని? సువార్తలు లేదు చెప్పు. నువ్వు చెప్పావా? అన్నకి ఇద్దాము, నీకు కూడా ఇద్దాము. చెప్పు. లేదు రైట్ తీసుకో. ఏంటంటే అవి చెప్పు. లేదు తెలియదా? చెప్పు. 2 చెప్పు. ఫస్ట్ కన్నా చెప్పు.
దా. తిన్నావా? కాపీ కొట్టావు? పాలకు పడాలి. వెరీ గుడ్. అయిపోయినాయా? సరే, బాగుందా? వస్తారా ప్రతి సండే సాయంకాలం వస్తారా? అవసరమైతే ఎప్పుడన్నా చర్చికి కూడా రండి. సండే స్కూల్ ఉంటుంది, ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ సండే స్కూల్ ఉంటుందా మీకు ప్రతి సండే? మళ్ళీ ఇక్కడికి రండి, ఆంటీ తీసుకొని వస్తుంది. 9:30కి అంత రెడీగా అండి. ఏమ్మా వస్తారా? చింటూ వస్తావా? సండే స్కూల్లో బొమ్మలు ఉంటాయి, చాక్లెట్స్ ఇస్తాం మేము, లాలీపాపులు కూడా తెప్పిస్తాం. మీరు వస్తే ఖచ్చితంగా జాలీ లాలీపాపులు తెప్పిస్తాము. మీరు వస్తారా? లాలీపాప్ ఖచ్చితంగా ఇస్తాం. చాక్లెట్స్, బిస్కెట్స్, బొమ్మలు చూపిస్తాము, యాక్షన్ సాంగ్స్ ఉంటాయి. మీరేమీ ₹1 డబ్బులు చెల్లించని అవసరం లేదు దేనికి కూడా. నేను బైబిల్ కూడా ఫ్రీగానే ఇస్తాము. సరేనా? మీరు రెడీ అయ్యి ఇంట్లో అమ్మ ఏదన్నా టిఫిన్ పెడితే రెడీ అయ్యి వచ్చేదే. సండే స్కూల్లో ఆంటీ వాళ్ళు, అక్క వాళ్ళు మంచి రైలు పాటలు ఇంకా చాలా ఉన్నాయి. రైలు పాటలు ఉన్నాయి, విమానం పాట ఉంది. విమానం పాట ఎంతమందికి వచ్చు? అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి. మీకు రాదా? అయ్యో, నేర్పి మళ్ళీ లాస్ట్లో పడుకుందామా? లాస్ట్లో పడుకుందాం. సరే. కథ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు కూడా చాలా ఇష్టం. దాంతో యేసయ్య కథ అంటే ఇంకా చాలా ఇష్టం. సరే, యేసు ప్రభు ఏ దేశంలో పుట్టాడు? గ్రామం అది. దేశం 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 మనం ఏ దేశంలో ఉన్నాం? ఇండియాలో, భారతదేశం. అట్లా యేసు భారతదేశంలో నంద్యాల జిల్లా. ఈ ఊరి పేరు ఏం పేరు? అలా దేశం ఉంది. ఏ దేశం అది? యేసయ్య ఎక్కడ పుట్టాడో తెలుసా? యెరూషలేంలో. సరే, ఆయన ఎక్కడ పుట్టాడు? క్రిస్మస్ రోజున పెడతారు కదా బొమ్మ, పెట్టి రెడీ చేసి. మీరు ఎవరైనా పశువుల తొట్టిలో పుట్టారా? ఎవరైనా పశువుల తొట్టిలో పుట్టారా? చెప్పండి. నేను కూడా. మనం మంచి మంచి హాస్పిటల్లో కదా దాన్ని, మంచి మంచి హాస్పిటల్. పెన్ను అంతా నా వైపు చూడాలి. మంచి మంచి హాస్పిటల్లో పుట్టింటాం కదా. పుడతాన్ని అమ్మమ్మను, జేజిను, అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు తీసుకుంటారు కదా. ఆయన పుట్టినప్పుడు యేసయ్య గురించి ఎంతమందికి తెలిసి వచ్చినాడు? చెప్పండి. యేసయ్య గురించి ఎంతమందికి తెలుసు? యేసు ప్రభు ఎలా పుట్టాడు చెప్పండి. తెలుసా స్టోరీ? యేసయ్య ఎలా పుట్టాడు? ఎవరు యేసయ్య మమ్మీ పేరు ఏం పేరు? యేసయ్య అమ్మ పేరు, వాళ్ళ నాన్న పేరు అంటే నాన్న అంటే ఊరికే జనరల్గా, కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యకైన మరియా గర్భంలో పుట్టుకొచ్చినాడు. ఎంత గొప్ప ఏర్పరచుకున్నాడు కదా దేవుడు. చిన్నోడు బ్లూ షర్ట్ ఏదో నమ్ముతున్నాడు. చూసే చిన్నోడా, ఇలా చూడు. యేసయ్య ఈ లోకానికి రావడానికి ఒక ఉద్దేశం ఉంది. ఆ దినాల్లో కన్యకైన మరియను ఎలా తన కొరకు ఏర్పరచుకున్నాడో మిమ్మల్ని కూడా యేసయ్య ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎంతో, ఎంత అంటే అంత. అమ్మన్న కొద్ది వరకు ప్రేమిస్తుంది, నాన్న కొద్ది వరకు అన్నా ప్రేమిస్తాడు, అక్క, అన్నదమ్ములు, ఫ్రెండ్స్ కొద్దిగానే ప్రేమిస్తారు. అయితే యేసయ్య మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు కూడా గొప్ప సేవకుడిగా కావాలని,
నువ్వు కూడా మంచిగా దేవుని మందిరంలో తపలా కొట్టాలని, క్యాషియో వాంచాలని, చేపలు వేయాలని, మందిరంలో వాక్యం చెప్పాలని, ఆ, ఇట్లా దేవుడు నిన్ను నన్ను ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. ఎంతోమంది చనిపోయారు కదా, మనకంటే ఎంతోమంది ఈ భూమిని చూడలేక చనిపోయారు. అయితే యేసు ప్రభు ఎలా కన్యకైన మరియను ఏర్పరచుకొని ఆయన జన్మిస్తూ వచ్చినాడో, నిన్ను నన్ను కూడా ఆయన కొరకు, ఆయన పని కొరకు. జాన్ బెస్లీ ఏం చేస్తూ వచ్చినాడు? ఏదో దేశాన్ని మారుస్తూ వచ్చినాడు. విలియం కేరీ మన దేశానికి వచ్చి ఏం చేశాడు? బైబిల్ తెలుగులో ఉందంటే, ఈ పరిశుద్ధ గ్రంథము తెలుగులో ఉందంటే, పరిశుద్ధ గ్రంథము తెలుగు భాషలో నువ్వు నేను చదువుతున్నామంటే, బైబిలే కాదు తెలుగు నువ్వు చదువుతున్నావంటే విలియం కేరీ యొక్క త్యాగం. ఆయన బిడ్డలను పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, ఎంతో తన జీవితం అంతా దేవుని పని కొరకై వాడబడుతూ వచ్చినాడు. అలా నువ్వు నేను కూడా ఉండాలని యేసయ్యకు ఎంతో ఇష్టం. ఊరికే యేసయ్య చూడండి ఎంత గొప్ప దేవుడు. నోటి మాట చేత మొదటి రోజున ఏం కలుగుతూ వచ్చింది? వెలుగు. రెండవ రోజున ఏం కలుగుతూ వచ్చింది? ఆకాశము. చూడండి, చిన్న చిన్న చెట్లు ఇచ్చాడు, పువ్వులు ఇచ్చాడు, తర్వాత ఆకాశం ఇచ్చాడు, సూర్య చంద్ర నక్షత్రాలు ఇచ్చాడు, గడ్డి పువ్వులు, చిన్న చిన్న చేపలు. మనము వర్షం పడితే చిన్న పురుగులు కదా, కంటికి కూడా కలిపి అవి కుడితే ఎంత నొప్పి ఉంటాయో, అటువంటి దేవుడు. కలుగును గాక, ఈరోజు మీరు కలుగును గాక. ఈరోజు చెట్లు, విత్తనాలు, గడ్డి, చేపలు, చూడండి ఇవన్నీ దేవుడు కలుగును గాక అంటే కలుగుతూ వచ్చాయి. నిన్ను నన్ను మానవుని ఎలా సృజించాడు చెప్పండి? మానవుని ఎలా తయారు చేశాడు? ఇలా చూడాల. మానవుని మనం ఎలా పుట్టాం? మట్టితో ఒక బొమ్మను చేసి ముక్కులో యేసయ్య, యెహోవా దేవుడైన యెహోవా జీవవాయువును ఊదాడు. ఇప్పుడు అందరూ గుండె నొప్పి వేస్తే ఏం చేస్తారు? ఇక్కడ ప్రెస్ చేసి, అది దేవుడే మన జీవవాయువును ఊదాడు. అలా అప్పుడు మనము బ్రతుకుతూ, అంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఎంతమంది అబద్ధాలు ఆడతారు? అబద్ధాలు, చెడ్డ మాటలు అందరూ ఆడతాం కదా. దొంగతనాలు చేస్తాం, కొడతాం, బూతులు మాట్లాడతాం, ఎక్కువ ఇట్లా చేస్తాం. అమ్మా ఇలా ఉంటాం. ఇలా ఈ లోకం అంతా పాపంతో నిండుకుంది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమం అంటే, అమ్మ రే అక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికి వెళ్ళి వస్తాం, రే అది తీసుకోవద్దురా అంటే అదే తీసుకొని వస్తాం కదా. మీరు మంచి పిల్లలు ఏం చేయరు కదా, అన్నీ కరెక్ట్ పనులు చేస్తారు కదా. నేనైతే నా చిన్నప్పుడు మా అమ్మ ఏదొద్దంటే అది చేసి వస్తాను. మీరైతే మంచి వాళ్ళు. అలాంటి పాపముతో, తండ్రి దుర్మార్గతతో నిండి ఉన్న ఈ లోకానికి పరిశుద్ధుడు రావాల. అందుకే కన్యకైన మరియను ఏర్పరచుకున్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఆమె గర్భంలో ఉంది. చూడండి ఆ తల్లి ఎలా వెళ్తూ వచ్చిందో. గాడిద మీద కూర్చొని యేసేపు తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ బెత్లెహేము అనే గ్రామంలో యేసయ్యను, యేసు ప్రభు ఆమె ఎక్కడ కూర్చొని ఉంది? గాడిద మీద కూర్చొని ఆయన అయ్యా నా భార్యకు నొప్పులు వస్తున్నాయి, మీ ఇంట్లో స్థలం ఉంటే తీయండి అంటే ఎవ్వరు కూడా. చూడండి మనకు ఎంతో నీరు దప్పిక అవుతుంది. ఎవరైనా ఆంటీ గ్లాస్ వాటర్ ఇవ్వండి అంటే ఇస్తారా? ఇవ్వరు. అయితే చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టికర్త, ఇంత గొప్ప దేవుడు మరి మా కడుపులో ఉంటే చూడండి ఎవ్వరు కూడా స్థలము ఇవ్వలే. స్థలం ఇవ్వకపోగా ఎక్కడ పుట్టాడు ఆయన? పశువుల తట్టు. ఎక్కడున్నాడు? పశువులకు. చూడండి గడ్డి అంతా ఉంది. గడ్డి అంతా ఉంది చూడండి ఇక్కడ. చూడండి గడ్డి పశువులకు. పశువుల తొట్టిలో ఏముంటది నాన్న? గడ్డి ఉంటది. ఇంకా తొట్టిలో ఏం వేస్తారు పశువులు తాగడానికి? తౌడు. ఇంకా
అదేమంటారు, కడుగు నీళ్ళు. మనము తిని మిగిలిన పోయిన అన్నము ఆ నీళ్లు ఒక బకెట్లో వేస్తే వాళ్ళు పట్టుకెళ్ళి దాంట్లో వేస్తారు. అది బాగా సెంటు వాసన వస్తూ ఉంటుందా, మల్లెపూల వాసన వస్తూ ఉంటుంది, కంపు దుర్వాసన. చూడండి ఎంత పేదవాళ్ళైనా పుట్టినప్పుడు ఒక చిన్న టవలైనా చుడతారు. అయితే యేసు ప్రభుకు పొత్తి గుడ్డలంట. నాకు చాలా బాధ అనిపిస్తుంది. సర్వ సృష్టికర్త జన్మిస్తే వాళ్ళ పరిస్థితి చూడండి, పొత్తి గుడ్డలు అంటే చిన్న చిన్న గుడ్డలు. అక్కడెక్కడన్నా పడి ఉన్న గుడ్డలను రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవాతి దేవుడు, ఆకాశము ఆయన సింహాసనం, భూమి తన పాదపీఠ. అటువంటి శక్తిమంతుడు నిన్ను నన్ను రక్షించుట కొరకు సామాన్యమైన జీవితాన్ని గడుపుటకు మనం కూడా తగ్గించుకోవాలని పశువుల తొట్టిలో పరుండబెడుతూ వచ్చారు. చుట్టూ జనాలు లేరు. మనము పుడితే అమ్మమ్మ తాతయ్య బంధువులంతా వస్తారు. అయితే యేసయ్య బంధువులు అప్పుడు ఎవరున్నారు, పశువులు ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఎవ్వరు లేరు. మళ్ళా దేవదూత వస్తే ఎవరెవరు వచ్చారంటే, ఎవరెవరు వచ్చారు ఆయన దగ్గరికి, గొర్రెల కాపరులు, తర్వాత జ్ఞానులు వస్తూ వచ్చారు. చూడండి ఇక్కడ ఉంది, జ్ఞానులు వచ్చారు, పశువుల కాపరులు వచ్చారు. చూడండి దేవుడు ఎంత తగ్గించుకున్నాడు. నువ్వు క్రైస్తవుడివి, నువ్వు దేవుని బిడ్డవు, చర్చికి వెళ్తున్నావంటే నీలో మార్పు రావాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, దేవుని స్తుతించాలా, చెడ్డ మాటలకు దూరంగా ఉండాలా, ఇతరులను బాధ పెట్టే వాటికి దూరంగా ఉండాలా, చాడీల మాటలకు దూరంగా ఉండాలా. చూడు మన ప్రభువు తగ్గించుకొని పశువుల తొట్టిలో పెడుతూ వచ్చారు. గొల్లలు వచ్చారు, ఎక్కడో పొలాలలో ఉంటే దేవదూత వెళ్ళి వచ్చి చెప్తే గొల్లలు వచ్చారు. జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు 3 వస్తువులు తీసుకొని వచ్చారు. ఏంటంటే వెండి బంగారు. బంగారు పలకండి, బంగారు, సాంబ్రాణి, గోలము. బంగారం, సాంబ్రాణి, గోలం. బంగారు అర్థము, అయ్యా నువ్వు రాజువు. సాంబ్రాణి ఆయన సాంబ్రాణి సువాసన అంటే ప్రభు నలిగిపోయి, ఆయన శ్రమల ద్వారా నలిగిపోయి అందరికీ పరిమళ వాసనగా వెదజల్లుట. తర్వాత బోలము మరణం. ఆ దినాల్లో శవానికి పూస్తారంట. బోలం వేస్తే చెడిపోదంట బాడీ. చేదుకు గుర్తు అంటే సిలువకు గుర్తు. సిలువకు గుర్తు. నిజంగా యేసు ప్రభు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే పాపానికి దూరంగా ఉండాలా, చెడ్డ మాటలకు దూరంగా ఉండాలా, అసహ్యమైన వాటికి దూరంగా ఉండాలా, చెడు పనులకు దూరంగా ఉండాలా. యేసు ప్రభు చూడండి ఎంతగా దీనుడై ఆ పశువుల తొట్టిలో పెరుగుతూ పరుండబెడుతూ వచ్చారు. పరుండబెడుతూ వచ్చినప్పుడు ఆయన పెరిగి పెద్ద అవుతూ వచ్చినాడు. నిజంగా ఆయనకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. మీరంటే చాలా ఇష్టం యేసయ్యకు. చూడండి చిన్నపిల్లలని అందరినీ ఎంత మంచిగా ఎత్తుకొని కౌగలించుకొని వాళ్ళతో ప్రేమతో మాట్లాడుతుంది. చూడు చిన్నపిల్లలని అందరినీ యేసయ్య ఎంతో మంచిగా కౌగలించుకొని ఒక మాట వాడుతూ వచ్చినాడు. ఏ మాట తెలుసా? చిన్న బిడ్డలంటే నాకు ఇష్టం, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం, మీలాంటి వారిదే. మాకు పెద్దలకు హెచ్చరిస్తూ వచ్చినాడు దేవుడు, మీరు చిన్న బిడ్డల వల్లే ఉండండి. చిన్న బిడ్డలు ఎలా ఉంటారు? ఇప్పుడు ఎవరినైనా చిన్న పిల్లలను కొట్టినా కూడా వాళ్ళు మళ్ళా తిరిగి రాలేరనమాట, వాళ్ళు ఏమనలేరనమాట. అట్లా ఉండాల మన స్వభావం. ఎప్పుడు ఇతరుల గురించి సాడీలు చెప్పుకుంటా, ఎప్పుడు ఇట్లా చేసుకోకూడదు అల్లరి పనులు. నిజంగా దేవుని బిడ్డవైతే అలా ఉండాలి. యేసయ్యకు చిన్న బిడ్డలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. అందుకే మీరంటే మాకు ప్రేమ కాబట్టి ఇక్కడ అందరినీ సమకూర్చుకొని పాటలు కథలు ఇవన్నీ నేర్చుకుంటూ వచ్చినాం. యేసయ్య యెరూషలేం అనే పట్టణంలో, బెత్లెహేం అనే గ్రామంలో ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలు పరుండబెడుతూ వచ్చినాడు. చూడండి
ఏమేమి ఇస్తూ వచ్చినారు జ్ఞానులు? బంగారం, సాంబ్రాణి, గోల్డ్. పశువుల కాపర్లు వచ్చి ఏం చేస్తూ వచ్చారు? యేసయ్యను స్తుతిస్తూ వచ్చినారు. ఇంత గొప్ప ఆయన మా కొరకు జన్మిస్తూ వచ్చినాడని. తర్వాత యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడుతూ వచ్చినాడు. వాళ్ళ ఏసేపు ఏం పని చేసేవాడు? వడ్రంగి పని, చెక్క పని, మంచాలు, టేబుల్స్ అవి తయారు చేసే పని. అటువంటి పనిలో కూడా నాన్నకు సేవ చేస్తూ వచ్చినాడు. తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తూ వచ్చినాడు? ప్రతి దినము దేవాలయానికి వెళ్ళి, మందిరానికి వెళ్ళి బైబిలు ఎలా బోధించాలనో నేర్చుకుంటూ వచ్చినాడు. పెద్దలను ప్రశ్నిస్తూ వచ్చినాడు. ఎంతో భయభక్తులు కలిగి సేవ చేస్తూ వచ్చినాడు. తర్వాత మిగతా స్టోరీ రేపు వారము చూసుకుందాం. ఎంతవరకు తెలుసుకున్నాం? చిన్న బిడ్డలు అంటే యేసయ్యకు ఎంతో ఇష్టం. నిజంగా మీరు కూడా ఈరోజు రాత్రి నుంచే యేసు ప్రభువా నా కొరకై ఈ లోకానికి వచ్చావు. ఆ పశువుల తొట్టిలో ఎంత అది దుర్వాసన ఉంటుంది, కంపు ఉంటుంది, అయినా కూడా నా కొరకు ఆ పశువుల తొట్టిలో మీరు పశువుల పాకలో జన్మించి పశువుల తొట్టిలో పరుండబెడుతూ వచ్చావు. నిజంగా నేనైతే నా ప్రవర్తనను బట్టి నాలో చెడ్డ మాటలు పోలేదు, దొంగతనాలు పోలేదు, అబద్ధాలు పోలేదు. నేను ఉదయం లేచి ప్రార్థన చేసుకోలేదు, రాత్రి అస్సలు చేసుకోవడం లేదు. యేసయ్యా నన్ను క్షమించి. ఆయన కూడా నాకు మంచి తిండి ఇస్తున్నావు, బట్టలు ఇస్తున్నావు, మంచి ఆరోగ్యం ఇచ్చావు, మంచి స్కూల్లో చదువుతున్నాను, మంచిగా తింటున్నాను. దేవునికి థ్యాంక్స్ చెప్పాలా? యేసయ్యా నేను నిన్ను ఎలా సంతోషపెట్టాలి? నేను కూడా ఈ ప్రపంచాన్ని మార్చాలా, ఈ ప్రపంచాన్ని మార్చాలా, నేను కూడా నీ సువార్త అందరికీ చెప్పాలా. మీరు కూడా పెద్ద అయ్యి మాలాగే ఇక్కడ నిలబడి అందరికీ సువార్త చేయాలి. ఏనన్నా చేస్తారా? నిజంగానే యేసయ్యను ప్రేమించే వాళ్ళైతే నిజంగానే చేయాలి. ఈరోజు రాత్రి నుంచే ప్రార్థన, పడుకునే ముందు యేసయ్య ఈ రాత్రి అంతా నన్ను కాపాడు, మీకు వందనాలు. ప్రతి సండే మీకు అక్కడ సండే స్కూల్ లేకుంటే మీరు ఇక్కడికి రండి, ఆంటీ తీసుకొని వస్తుంది. ఏమా బైబిల్ రేపు వారం తీసుకొని వస్తాం, సరేనా? మోకరించండి. యేసయ్య మీ హీరో అయితే కళ్ళు మూసుకోవాలి, సైతాను మీ హీరో అయితే కళ్ళు తెరుచుకోవాలి. ఇంతవరకు యేసయ్య జననము వింటూ వచ్చారు. ఎలా ఆయన హీనుడుగా, దరిద్రుడుగా మనకి లోకానికి వచ్చాడో అది గుర్తు చేసుకొని కళ్ళు తెరవకూడదు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. సాయంకాల సమయంలో మమ్మల్ని చిన్నపిల్లలు మీరు ప్రేమించి ఈ రాష్ట్రాలను మరుగుపరిచి ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా, మీ కథ ద్వారా మీకు మాట్లాడుతూ వచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క మాట బట్టి మీరు స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. ఇష్టమైనటువంటి వాక్య విత్తనం ప్రభావం మీ హృదయాలలో ఫలింపచేయండి, కార్యం జరిగించండి. మీరు ఏ విధంగా ఈ లోకానికి వస్తూ వచ్చారు దేవా, వింటూ వచ్చినారు. ఓ ప్రభా అట్లుగా ప్రభా పిల్లలందరూ తగ్గించుకొని దేవులై ఓ ప్రభా తండ్రి మిమ్మల్ని ప్రేమించేవారిగా ఓ ప్రభా చిన్న హృదయాలలో మిమ్మల్ని చేర్చుకొని వారు మనసు పొందగలిగినట్లుగా అట్లు మీ రాజ్యస్వార్థం ప్రకటించేటువంటి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకా మీ రాష్ట్రాలను బలపరచండి, మీ ఆత్మచేత నింపి ఓ ప్రభా ఇంకా తండ్రి ఆయన పరిచర్యను వృద్ధిలోకి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇష్టపడిన వాక్యం అంతటిని మీరు కట్టి ఫలింపచేయండి. శత్రువు ఎక్కడ ఎత్తుకొని పోకోకుండా దేవ మంచి నేలలో పడిన విత్తనం వల్ల నూరంతలుగా ఫలించినట్లుగా మీ కార్యం జరిగించి మీరు మహిమ పొందుతురమ్మని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకు